ఉల్లి చేసిన మేలు. ఒక ఊళ్ళో గణపతి అనేవాడు ఉండేవాడు. వాడు వట్టి సోమరి, పైపెచ్చు తిండిపోతూను. వాడు తరచుగా పక్క ఊర్లో ఉన్న తన చెల్లెలి ఇంటికి వెళ్ళి దమ్మిడి పని చేయకుండా వారాలు నెలలు తిష్టవేసేవాడు. చెల్లెలు పార్వతీకి అతని ప్రవర్తన చాలా అవమానకరంగా తోచసాగింది. గట్టిగా కోప్పడకుండా పొట్లాడకుండా అతన్ని ఎలా వదిలించుకోవాలా అని ఆమె ఆలోచిస్తూ ఉండేది. ఒకనాడు పార్వతీ భర్త జగదీశుడు పొద్దున్నే లేస్తూనే, ఏమే, ఇవాళ కోడి కూర గారెలు తినాలని బుద్ధి పుట్టింది. నువ్వు తగిన ఏర్పాట్లు చూడు, నేను కత్తికి పదును పెట్టి కోడిని కోస్తాను అంటూ చూరులో నుంచి కత్తి తీసుకొని పెరట్లోకి వెళ్ళాడు. పార్వతి మినపప్పు నానబెట్టి కత్తిపీట తీసుకొని ఉల్లిపాయలు తరగటం ప్రారంభించింది. ఉల్లిపాయల ఘాటుకు ఆమె కళ్ళ వెంట నీరు కారుతున్నది. ఆ సమయంలో గణపతి ఊడిపడ్డాడు. వాడి మట్టి బుర్రకు తన చెల్లెలి కన్నీళ్లకు కారణం ఎంత ఆలోచించినా అర్థం కాక, ఏమైందమ్మా, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాడు. పార్వతీకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఏం చెప్పనన్నయ్యా, నువ్వు సోమరిపోతువై మాటిమాటికి వచ్చి మా ఇంటి మీద పడి మా ఇల్లు గుల్ల చేస్తున్నావని మీ బావకు నీ మీద చాలా కోపం వచ్చింది. నిన్ను చూసి నరికి పారేస్తానని చూరులో నుంచి కత్తి తీసి పదును పెట్టడానికి దొడ్లోకి వెళ్ళాడు. ఈ గండం నుంచి నిన్ను ఎలా రక్షించాలో నాకు తెలియటం లేదు అన్నదామె ఏడుస్తూ. గణపతి బెంబేలు పడి దొడ్లోకి తొంగి చూశాడు. అక్కడ కత్తికి పదును పెడుతున్న జగదీశుడు కనిపించేసరికి హడలిపోయాడు. కత్తికి పదును పెట్టడం ముగించి లేచిన జగదీశుడు గణపతిని చూసి, సమయానికి వచ్చావు, రారా అన్నాడు. గణపతి పై ప్రాణాలు పైనే పోయాయి. వాడు వెంటనే ఇంటికి బయలుదేరి పరిగెత్తాడు. అలా పారిపోయే బావమరిదిని చూసి ఆశ్చర్యపడి, జగదీశుడు తన భార్యను, ఎన్నడూ లేదు, మీ అన్న వస్తూనే అలా పారిపోయాడేమిటి అని అడిగాడు. ఏముంది, ఇహ నుంచి కట్టెలు కొట్టుకొని బుద్ధిగా బతుకుతాడట. నిన్ను అడిగి కత్తి ఇప్పించమన్నాడు. నువ్వు అడవికి పోయి కట్టెలు కొట్టేది నిజమే, నిన్ను నమ్మి మీ బావ నీకు కత్తి ఇచ్చేది నిజమే. చాలే ఊరుకో అన్నాను. కోపం వచ్చి ఇక నేను మీ ఇంటికి రాను అని వెళ్ళిపోతున్నాడు అన్నది పార్వతి. జగదీశుడు చిరాకుగా, పుట్టక వాడికి మంచి బుద్ధి పుడితే కత్తి ఇచ్చేయక వాణ్ణి కోపడ్డావా అంటూ గణపతి వెంటపడ్డాడు. అల్లంత దూరాన పరిగెత్తుతున్న గణపతిని, ఆగు ఇదిగో కత్తి అని జగదీశుడు హెచ్చరించాడు. ఆ కేకలు విని గణపతి మరింతగా భయపడిపోయి వేగంగా పరిగెత్తి క్షణంలో పొలిమేర దాటాడు. వాడి కర్మ అంటూ జగదీశుడు ఇంటికి తిరిగి వచ్చాడు. పార్వతి అనుకున్నట్టే జరిగింది. అంతా ఒల్లి చేసిన మేలు అనుకున్నదామె.